దాన్ని మంచి వాతావరణంలో కూర్చుందామని. లైక్ వైజ్ అక్కడ కూడా చేయాలి. సో సెక్షన్ 6 డీల్స్ విత్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్ మెయింటైనింగ్ ఆఫ్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ జర్మినేషన్. తక్కువ వచ్చింది అనుకోండి, ఎవరైనా ఇంకా ఏం సిగ్గుపడకుండా చెప్పండి. ఎవరైనా ఇటువంటి కేసు ఏది శాంపుల్ ఫెయిల్ అయితే ఏమైనా కేసులు పెట్టిన ఎక్స్పీరియన్స్ వర్కన ఉందా? మీకు లేకపోతే మీ పక్కన మీ మంటల్లో లేదా? ఉన్నాయి ఉన్నాయి శాంపుల్ పోవడము తక్కువ. సన్ఫ్లవర్ ఎనీసీ సో మనం మెట్లెక్కాలి, ఎయిర్పోర్ట్ మెట్లెక్కాలి. మన ముగ్గురు కూడా ఎక్కాల్సిందే. దీంట్లో మీ అధికారి కూడా చెట్టు కింద కూర్చోవాల్సిందే. సో ఎవరు కూడా అటువంటి సీన్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ రికార్డ్స్ మెయింటైన్ చేయడము, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్స్, స్టోరేజ్ కండిషన్స్, ఇవన్నీ కూడా మన చేతిలో. ఓకే, సెక్షన్ 7 రెగ్యులేషన్ ఆఫ్ సేల్స్. రెగ్యులేషన్ ఆఫ్ సేల్స్ గతంలో మనకు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాము, ఒక లేబుల్ ఉన్నట్టయితేనే 66 కంటే ముందు అది లైసెన్స్గానే భావించబడింది. ఇప్పుడు లేబుల్ చాలా ఇంపార్టెంట్. అంటే లేబుల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. లేబుల్ మీద సర్టన్ పారామీటర్స్ నోట్ చేసి ఉన్నాయి, మీకు తెలుసు కదా. సే క్రాప్ ఏంటి, ప్యాడీ, వెరైటీ ఏంటి, డేట్ ఆఫ్ ప్రాసెసింగ్, వ్యాలిడిటీ, ఇనర్ట్ మెటీరియల్, జర్మినేషన్ పర్సెంటేజ్. లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ దేర్ ఆర్ 7 పారామీటర్స్. అన్నీ కూడా మెయింటైన్ అయ్యి ఉన్నాయా? ఇఫ్ ఒకవేళ లేబులే లేదు అని అంటే అది మనం మార్కెట్ చేయడానికి వీలు లేదు. లేబుల్ ఉండాలి, దానికి గుర్తింపు ఉండాలి. ప్యాడీ BPT 5204, ప్యాడీ క్రాప్ ఏమో ప్యాడీ, వెరైటీ ఏంది 5204. సో ఐడెంటిటీ ఉండాలి దానికి. ఐడెంటిటీ లేకుండా మనము మెయింటైన్ చేయడానికి వీలు లేదు. ఈ 6 and 7 రెండు ఏది వైలేట్ అయినా కూడా, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ జర్మినేషన్ లేకపోయినా, ఒకవేళ ఈ పారామీటర్స్ ఏవి లేకపోయినా, ఐడెంటిటీ లేకపోయినా, కేస్ విల్ బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 90 ఆఫ్ CD Act. CD Act 90 కింద కేసు రిజిస్టర్ చేస్తారు. అవి లేటర్ ఆన్ ఐ విల్ డిస్కస్. దీని కింద కేసు రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఐడెంటిటీ లేకపోయినా, లేకపోతే లేబుల్ లేకపోయినా, లేకపోతే డెలివరీ చాలాన్ కానీ లేకపోయినా, ఇన్వాయిస్ లేకపోయినా, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ 19 కింద వస్తాయి. పెనాల్టీ ప్రొవిజన్. ఆ పెనాల్టీ ఏందనేది నేను తర్వాత మాట్లాడతాను. సో 6 మినిమం పర్సెంటేజ్ ఆఫ్ జర్మినేషన్ అండ్ 7 రెగ్యులేషన్ ఆఫ్ సేల్స్, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అనేది దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ 14 బ్రీఫ్గా చెప్తానండి. ఇది పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ మాకెందుకు అనుకోకండి. ఇన్స్పెక్టర్లకు చాలా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. మీకు అసలు ఒక వ్యవసాయ అధికారికి అంటే మీ ఇన్స్పెక్టర్కు ఏం అధికారాలు ఉంటాయనేది మీకు కూడా తెలిసి ఉండాలి. మీ జనరల్ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. మీకు మనం CD Act మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిటీ ఇన్స్పెక్టర్స్ మీ జిల్లాలో ఎవరెవరు ఉంటారు? ముగ్గురు చెప్పారా, నలుగురు చెప్పారా? MAO మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్, నాట్ మావో. ADA, DAO or ADA. ఇక్కడ MAO అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా మంది ఉంటుంది దగ్గర, చాలా మంది ఉంటారు కదా.
సీ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఉన్నారు, లేదంటే సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఉన్నారు, సాయిల్ కన్జర్వేషన్ ఉంటే అక్కడ ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు, డిఓ గారి ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా సీడ్ ఇన్స్పెక్టర్ కాదు, సీడ్ కాదు, ఫెర్టిలైజర్ కాదు, ఇన్సెక్ట్స్. ఓన్లీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్, మీ మండలానికి పోస్ట్ చేసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రమే మీకు సీడ్ ఇన్స్పెక్టర్. దెన్ ఏడీఏ అనకండి, ఎప్పుడన్నా కూడా ఏడీఏ రెగ్యులర్ అనండి. ఏడీఏ రెగ్యులర్, ఏడీఏ ఎస్టీఎల్ ఉండొచ్చు, ఏడీఏ ఆఫీసర్, ఏడీఏ ఎవరో ఏడీఏ పీపీ కూడా అన్నారు. పీపీ నోటిఫికేషన్ రాలా, నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. లేటెస్ట్ 130 నుండి 137 8 జీవోలు వచ్చినాయి. ఆ జీవోలలో వాళ్ళకి లేదు. ఎర్లియర్ ఇట్ వాజ్ 48 జీవో, డిపార్ట్మెంట్ మొట్టమొదటి జీవో అది. ఓకే, మీరు ఏడీఏ రెగ్యులర్, నాట్ అదర్ ఏడీఎస్. అట్లాగే డిఏఓ బై పబ్లిక్. వీరు మండలానికి, వీరు డివిజన్కు, డివిజన్లో 2 మండలాలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎట్లా ఉంటే అక్కడి స్ట్రక్చర్ బట్టి. వీరు జిల్లాకు. వీళ్ళంతా కూడా ఇన్స్పెక్టర్ పవర్స్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. వీరైతే ఇన్స్పెక్టర్ పవర్స్, వీళ్ళిద్దరు కూడా ఇన్స్పెక్టర్ పవర్స్. వీరికి ఇన్స్పెక్టర్ పవర్స్తో పాటు లైసెన్సింగ్ ఆఫీసర్గా లైసెన్స్ ఇచ్చేటువంటి అధికారం కూడా వారికి ఉంటుంది. సో వీళ్ళంతా కాకుండా వేరే అధికారులు అప్పుడప్పుడు వస్తుంటారు, స్క్వాడ్ అని, తర్వాత పోలీస్ అధికారులు వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. వారు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మాత్రమే ఈ పనులు చేయిస్తారు. అంటే అల్టిమేట్గా మీ అధికారి మాత్రమే ఇటువంటి చర్యలు తీసుకోవడానికి వారికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వచ్చి కేసు రాసిపోయిన అదర్దాని వారు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి రాస్తే అది చెల్లదు. జరిగినాయి మన దగ్గర కంబైన్డ్ స్టేట్లో జరిగింది సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కంబైన్డ్ స్టేట్లో ఫర్టిలైజర్ టీము ఫర్టిలైజర్ స్క్వాడ్లో పోయి నల్గొండ డిస్ట్రిక్ట్, తర్వాత మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళిన అధికారులే సీజర్ చేయడము, కేసు రిజిస్టర్ చేయమని అధికారానికి మన ఆదేశాలు ఇచ్చి రావడం జరిగింది. తర్వాత దాని మీద అసోసియేషన్ పరంగా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, క్లారిటీ ఇచ్చాము. అక్కడికి ఇంకా చెప్పాలంటే దాంట్లో ఎవరైతే అధికారులు అట్లా చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని రాసాము. యాక్షన్కి బదులు క్లోజ్ చేశారు, ఫర్దర్గా అటువంటి జరగకుండా. సో మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నింటికి కేసు రాసినా, కేసు అటెండ్ చేసినా వారే బాధ్యులు, వారే సీడ్ ఇన్స్పెక్టర్ ఫర్టిలైజర్. ఏ యాక్ట్లో దానికి ఇన్స్పెక్టర్ అవుతాడు. ఏడీఏ రెగ్యులర్ కూడా అట్లాగే వారి డివిజన్ ఉంటుంది, ఇది జిల్లాధికారి. సో దిస్ ఈ పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్. మరి పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ప్రకారం ఏమేమి అధికారాలు ఉంటాయి మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు? ఎంట్రీ, మీ షాప్కు, మీ అవుట్లెట్కు ఎంటర్ కావచ్చు ఎట్ ఆల్ రీజనబుల్ టైమ్స్. వాట్ ఆర్ దే రీజనబుల్ టైమ్స్ అంటే ఏంటి? ఎన్ని గంటలకు రావచ్చు? మీరు షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారండి జనరల్గా? 8. సో అది 9. లెట్ us take 9. మరి ఆఫీసర్ ఎప్పుడు రావాలి మీ దగ్గరికి? ఆయనకి అవసరం ఉంటుంది. మీకు చేసే 8కి వస్తాను నేను అంటారా? సో that's why at all reasonable times are after sunrise, before sunset. చట్టంలో సూర్యోదయం అయిన తర్వాత కానీ సూర్యాస్తమయం కంటే ముందు ఇంకొక ఎక్సెప్షన్ ఉంటుంది. సూర్యాస్తమయం కంటే నేను ఎంటర్ అయ్యి తెల్లవారి దగ్గర ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సార్ పొద్దుగుక్కింది లేచిపోమని అనొద్దు, మీరు అనొద్దు, అవకాశం లేదు. వారు సస్పెండ్ చేయడానికి, ఆ ప్రొసీడింగ్స్ సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉండదు. సో సాయంత్రం 6 గంటలకు వచ్చినారు, ఇంకో అరగంటకు సూర్యాస్తమయం అవుతుందంటే వారు వెళ్ళరు, మీరు వెళ్ళమని చెప్పకూడదు.
సో ఎట్ ఆల్ రీజనబుల్ టైమ్స్ అంటే ఆయన 6:30 కూడా మార్నింగ్ 6 or 6:30 AM కూడా మీ షాప్కి వచ్చి ఓపెన్ చేయమని అడగచ్చు. ఇంతకుముందే చెప్పాను వారికి విశిష్టమైన అధికారం ఉంది ఒకటి అని. కీస్ మీ దగ్గర ఉంటాయి, నేను ఓపెన్ కీస్ లేవు నేను ఓపెన్ చేయనంటే బ్రేక్ ఓపెన్ చేసేటువంటి అధికారం కూడా వారికి ఉంటుంది. దయచేసి సిడి యాక్ట్లో విశిష్టమైన అధికారం వాళ్ళకు ఉంటుంది. మారాం చేయకండి, మీరు మారాం చేయకండి. నేను చేయను, ఓపెన్ చేయను అంటే చాలా ప్రమాదం. ఇంకో సెక్షన్ అదనంగా యాడ్ అవుతుంది, ఇంకో సెక్షన్ అదనంగా యాడ్ అవుతుంది. సో ఇట్లా మారాం చేయకండి. సో ఇది ఎంట్రీది ఎట్ ఆల్ రీజనబుల్ టైమ్స్ మీ దగ్గరికి రావచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, డ్రాల్ ఆఫ్ శాంపుల్. వారికి శాంపుల్స్ డ్రా చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. మీ దగ్గర చేస్తున్నారా? ఎక్కడైనా చేస్తారు. ఓకే సరే, చేస్తున్నారు అన్నటువంటి మిత్రుడిని అడుగుతున్నాను. మీకు చేసేటప్పుడు మొట్టమొదటి వారు ఏం చేస్తారు చెప్పండి. మీ దగ్గర నేనే వచ్చాను అనుకోండి, కాసేపు నన్నే ఇన్స్పెక్టర్ అనుకోండి, నేనేం చేయాలి? శాంపులింగ్కి వచ్చాను మీ దగ్గరికి, మొట్టమొదటి నేనేం చేయాలి? ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఫామ్ 6లో ఇవ్వాలి. ఇస్తున్నారా? చెప్పండి. ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నేనేమో మీ వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేయమని అడుగుతలేను మిమ్మల్ని. ఇది మ్యాండేటరీ. అంటే వారు ఏ శాంపుల్స్ తీస్తామనేది దీంట్లో నోటీస్ ద్వారా తెలియపరుస్తారు. మొట్టమొదట ప్రొసీజర్ చెప్తున్నా, వారు బయటపడి ఇస్తాడా, ముందు ఇస్తాడా, మద్దతు ఇస్తాడా, అది డిఫరెంట్ విషయం. కానీ ఫామ్ నెంబర్ 6లో వారు నోటీస్ ఇవ్వాలి, మీకు నేను ఈ శాంపుల్స్ తీస్తాను మీ దగ్గర అని నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత కలెక్షన్ ఆఫ్ శాంపుల్. సరే, ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్లకు సీజనల్గా ఖరీఫ్కి రబీకి టార్గెట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవి డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాడీ నర్సరీ వస్తున్నారు అంటే ప్యాడీ తీస్తారు. సోయాబీన్ మీ దగ్గర ఎక్కువ ప్రామినెంట్ క్రాప్ కాబట్టి సోయాబీన్ తీయచ్చు. లేదు కాటన్ ఎక్కువ చేస్తున్నారంటే ఆ టైంకి కాటన్. ఏదైనా ఇట్ ఈజ్ ఆప్షన్ లెఫ్ట్ టు ద ఇన్స్పెక్టర్. నేను డిక్టేట్ చేయడానికి ఏం లేదు. నాకు ఒకటి చెప్పండి, నాకు డౌట్ వస్తుంది. ఒక 6 months అయింది ప్యాడీ సీడ్ వచ్చి, అప్పటికి 6 months అయిపోయింది, ఇంకా 3 months మాత్రమే ఉంది. శాంపుల్ అడుగుతాడు, ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరు? జనరేషన్ రాదు. 3 months మీరు అమ్ముకునే అవకాశం ఉంది. జనరేషన్ మీకు రాదు కాబట్టి వద్దని మీరు ఎట్లా చెప్తారు? టెక్నికల్గా చెప్పండి. టెక్నికల్గా అక్కడ ఉంది కదా సీడ్ ఉంది, నేను రాజస్థాన్ అంటే నన్ను వదలడానికి మీకు హక్కులేదు. ఓకే, టెక్నికల్ ఏంటంటే ఈ మధ్యనే ఒక కేసు కూడా దాని మీద పెట్టేశారు. 3 months వ్యాలిడిటీ ఉంది, శాంపుల్ రాజేస్తాం. అది మీ టైం బాగాలేకనా, ఏవో గారి టైం బాగాలేకనా ఫెయిల్ అయిపోయింది. జనరేషన్ తక్కువ వచ్చింది. ఈ ల్యాబొరేటరీ పోవడము, మనకి రిపోర్ట్ రావడము, మీకు కమ్యూనికేట్ చేయడము, ఆయన కంటెస్ట్ చేయడానికి అంతా 2 నెలలో 3 నెలలో పట్టింది అనుకోండి. 2 నెలలో 3 నెలలో పట్టింది. ఇంకా మిగిలిందంతా నెల. అయితే రీఅనాలిసిస్ దీంట్లో ప్రొవిజన్ ఉన్నది. ఏది? ప్రతి దాంట్లో రీఅనాలిసిస్ ప్రొవిజన్ ఉన్నది. దీనికి సిడి యాక్ట్ డిఫరెంట్గా ఉంది. ఆఫ్టర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే కేసు ఫైల్ అయిన తర్వాత మాత్రమే మీరు కోర్టుకు అప్పీల్ పెట్టుకోవాలి. కేసు ఫైల్ చేయడానికి 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు పట్టింది అనుకోండి, మీ రైట్ పోయినట్టే కదా. రీఅనాలిసిస్ కొరకు మీరు అడిగే రైట్ మీరు కోల్పోయినట్టే కదా. సో దయచేసి మీరు ఈ టెక్నిక్ బాగా గుర్తుపెట్టుకొని, సార్ 3 నెలలే అవకాశం ఉంది, టైం బాగాలేక శాంపుల్ పోతే మళ్ళీ ఇదంతా రీఅనాలిసిస్ నాకు రైట్ ఉండదు కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్పండి. అది వారికి హెడేక్.
మీకు కాదు, వారికే హెడేక్. ఈ మధ్య నా కేసు వచ్చింది నల్గొండ జిల్లాలో. అదే పాయింట్ రీఅనాలిసిస్కి పెడితే లేదు, వ్యాలిడిటీ పీరియడ్ లేదు, పంపలేక కేసు కొట్టేస్తుంది. మీకు ప్లస్ అవుతుంది. దయచేసి అది గుర్తు పెట్టుకొని అడగండి. శాంపుల్ అటువంటి టైం దగ్గరికి వస్తే ఇవ్వకండి, చెప్పండి. ఇవ్వకండి అంటే మరం చేయకండి. సార్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, మాకు దేశీ ప్రోగ్రాంలో ఫలానా నా పేరు గుర్తుపెట్టుకొని చెప్పండి. వారు ఇట్లా చెప్పారు, వారికి కావాల్సిన ఆ కేసు నా దగ్గర జడ్జిమెంట్ ఉంది కాబట్టి పంపిస్తాను కావాలంటే వాళ్ళకి ఇబ్బంది. సో ఎవరికి ఇబ్బంది కాకుండా చూడండి. ఓకే, దెన్ డాలర్ శాంపుల్ ఫామ్ నోటీస్ 6లో ఇస్తారు. ఇంకేమి ఇస్తున్నారు చెప్పండి? ఇంకేమేమి ఇస్తున్నారు? శాంపుల్ డ్రా చేశారు, నోటీస్ ఫామ్ 6. ఇంకేమి ఇస్తున్నారు చెప్పండి? ఏమి ఇస్తలేరా? శాంపుల్, డీలర్ శాంపుల్ ఇస్తున్నారా? ఇవ్వకపోతే అడగండి దయచేసి. ఇది మీ రైట్, ఇది మీ రైట్. ఈ దేశీ క్లాసులో మేము చెప్పేదని మీ రైట్సే మేజర్గా మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది. మా వాళ్ళ మీద అటాక్ చేయమని కాదు మేము చెప్పడం. శాంపుల్, డీలర్ శాంపుల్ తీసుకోవాలి. ఎక్కడనో అధికాయిదాలు లేకండి, భద్రంగా పెట్టండి. అప్ టు 3 months భద్రంగా పెట్టండి. నోటీస్ ఫామ్ 6. దెన్ ఇంకోటి ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ రిసీట్. ఫామ్ 8 రోమన్ 8 ఇది ఇస్తారు. ఇదేంటంటే 6లోనేమో ఇన్ని శాంపుల్స్ తీస్తామని మీకు నోటీస్ ఇస్తాడు, ఇన్ని తీసామని 8లో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. ఇక్కడ కాస్ట్ మీరు అడిగితే వారు ఇవ్వాలి. ఇస్తున్నారా లేదా అనేది నా సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ యువర్ సబ్జెక్ట్. మీరు డిమాండ్ చేశారా, చేస్తే ఇచ్చారా, డిమాండ్ చేయకపోతే ఇవ్వలేదా, అది యువర్ సబ్జెక్ట్. సో ఫామ్ నెంబర్ 8 అన్నీ అయిపోయిన తర్వాత కాపీ ఆఫ్ పంచనామా రాస్తున్నారా? పంచనామా ఈ ప్రొసీడింగ్స్ అంతా రికార్డ్ చేస్తారు తెలుగులో, మీకు సంతకం తీసుకుంటారు, ఇక్కడ పనిచేస్తుంటారు. ఓకే, ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఇవన్నీ కూడా తప్పనిసరి మీరు తీసుకోవాలి. మీ ఏవో గారు పొరపాటున పంచనామా రాయకపోతే వారికి ఇబ్బంది. సెక్షన్ 100 ఆఫ్ సిఆర్పిసి కింద పంచనామా మ్యాండేటరీ, సిఆర్పిసి 1973. ఓకే, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంచుకోవాలి మీ దగ్గర. ఎప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మీకు అనాలిసిస్ రిపోర్ట్, ఆ తర్వాత ఇది అక్కడికి ఆ ప్రాసెస్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్ వరకు అయిపోయింది. రిజల్ట్ వస్తే రిజల్ట్ కూడా రిజల్ట్ ఫామ్ 7 రోమన్ 7. ఓకే, ఇవన్నీ మీరు తీసి పెట్టుకోవాలి. నాకు తెలియదు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా, బట్ వారికి 2 కాపీలు వస్తాయి ఎప్పుడే. కానీ శాంపుల్ ఫెయిల్ అయినా పాస్ అయినా 2 వస్తాయి కాబట్టి ఒక కాపీ అడిగి తీసుకోవడము మీకు అవసరము. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఏదైనా జరిగింది, దీని తర్వాత ఎప్పుడన్నా ఏదైనా జరిగితే మీ ట్రాక్ రికార్డ్ రాసుకోవడానికి అవకాశం. నేను ఇట్లా ఇన్ని సంవత్సరాలు బట్టి డీలర్ను ఎటువంటి నా దగ్గర శాంపుల్ తీశారు, ఎటువంటి అవకతవకలకు బయటపడలేదు, శాంపుల్స్ ఇన్ని తీస్తే ఇన్ని పాస్ అయినాయి అని మీ ట్రాక్ రికార్డ్ రాసుకోవడానికి మీకు అక్కడ వస్తుంది. లాంగ్ రన్లో అక్కడ వస్తుంది, అప్పటికప్పుడు అక్కడ వచ్చేది కాదు. ఎందుకులే తర్వాత అంటే అప్పుడు రాసుకోవడానికి అవసరం పడినప్పుడు ఇవి మీకు దొరకవు. తీసుకొని పెట్టుకుంటే మంచిది. ఎంతమంది అడుగుతున్నారో, ఎంతమందికి ఇస్తున్నారో మాకు సంబంధించిన విషయం కాదు. ఓకే, వస్తున్నాయా? సంతోషం. ఏమంటారు బాబు? మార్కులు. సంతోషం వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏబి గురించి డిస్కస్ చేసాము. సి స్టాప్స్ ఏమన్నా రెక్టిఫైబుల్ తప్పులు 2 రకాలు. ఒకటి వన్ ఈజ్ రెక్టిఫైబుల్, అదర్ ఈజ్ నాన్ రెక్టిఫైబుల్. ఒకటి అప్పటికప్పుడు సవరించుకోవచ్చు, లేదా 2 రోజులలో రెక్టిఫై చేసుకోవచ్చు. కొన్ని సవరించుకోలేని తప్పులు ఉంటాయి. రెక్టిఫైబుల్ ఎగ్జాంపుల్, డీసీ లేదు,
ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. డీసీ నాన్ రెక్టిఫైబుల్, నాన్ యాడ్ చేయండి, ఇదంతా కామనే. నో లైసెన్స్, ఇది రెక్టిఫై కాదు కదా. ఇది డీసీ లేకపోతే స్టాప్ సైడ్ ఇవ్వచ్చు మీ అధికారి, ఎందుకంటే డీసీ తెప్పించేవారు ఇమీడియట్గా డీసీ వస్తే చూసి రివర్క్ చేయొచ్చు, వారికి ఉండే అధికారం. లైసెన్స్ లేకపోతే వారి పవర్స్లో లేదు. లైసెన్స్ కదా పోవాలా, వారికి పోవచ్చు, ఇంకొక పోతుంది. ఓకే, అప్పుడు డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. స్టాప్ సేల్ ఇంతకుముందే మాట్లాడుకున్నాము. ఫార్మ్ 3 అండ్ సీజర్ ఫార్మ్ 4. తాత్కాలికమైన వాటికి స్టాప్ సేల్ ఇస్తారు మీ అధికారి. ఫార్మ్ 3లో సీజర్ వాటికి సీజర్ చేస్తారు, ఫార్మ్ 4లో ఇస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిలో కూడా మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీరు చేసిన తప్పేంటి, మీ మీద మోపబడ్డ నింద ఏమిటి అనేది స్పష్టంగా ఇండికేట్ చేయాలి. అది ఇండికేట్ చేయకుండా ఇస్తే అది దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. కాబట్టి చూసుకోండి వారు ఇస్తున్నది. ఎందుకంటే సూపర్ చక్కని కారణం చెప్పడం ఇక్కడ మీకు మా దేశీ క్లాస్లో మీ డీలర్లకు ఇచ్చేటువంటి నాలెడ్జ్ చూసుకోవాలి, మేము చూసుకోవాలి. సో వారికి ఉండేటువంటి ఏబిసిడి పవర్స్. ఈ సీజర్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ బిల్ బుక్స్, సీజర్ ఆఫ్ అకౌంట్స్ వారికి ఉండేటువంటి విశిష్ట అధికారాలు వాళ్ళకు. సెక్షన్ 14 కింద ఇన్ని అధికారాలు ఉన్నాయి. ఇది లేదేమని చెప్పండి, ఏమన్నా ఉందా? ఏం లేదు. సమస్త అధికారాలు వారికి ఉన్నాయి. సో ఇది మీకు తెలుసుకొని ఎప్పటికప్పుడు వారు ఇచ్చేటువంటి కాగితాలను భద్రపరచుకోండి, సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించండి. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ సెక్షన్ 14 ఆఫ్ సిడి యాక్ట్ అండ్ సెక్షన్ 15 procedure. To be followed by inspector or AO. Okay. జనరల్ గా నాన్ బీటీ విత్తనాలు వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ పెద్ద ఇంపార్టెన్స్ లేదండి. బట్ నవే డేస్ కాటన్ వచ్చిన తర్వాత అంతా బీటీ అయింది కాబట్టి శాంపుల్ అనేది ఏ లెవెల్నైనా మనం శాంపులింగ్ చేయొచ్చు. ఐడియా ఉందా మీకు? కాటన్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్, బీటీ 1 2 3 ఉందా? చెప్పాలా మీరు? మాకంటే మీకు ఎక్కువ చదవాలి మార్కెట్లో, ఎందుకంటే మేము ఏదో పుస్తకాలు పట్టుకొని తిరుగుతాం, కానీ మీరు యాక్చువల్గా గ్రౌండ్లో ఫేస్ చేస్తున్నారు కదా. దిస్ ఈజ్ అన్అఫీషియల్ 3 సైడ్ టాలరెన్స్, అది BT3 అని నామకరణం ఆఫ్ ద రికార్డ్ చేశారు. ఇటువంటి విత్తనాలు వచ్చినాయి కాబట్టి శాంపులింగ్ చేసేటువంటి విధానం కూడా నిర్దిష్టంగా ఒక ప్రొసీజర్ అనేటువంటిది వచ్చింది. ఆ ప్రొసీజర్ ఏంటి? ఆ మధ్యకాలంలో మీరు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అంటే కంబైన్స్ మెదక్ డిస్టిక్ జైరాబాద్ దగ్గర, మన సదాశివపేట దగ్గర బబుల్గాం అనేటువంటి ఊళ్ళో ఏది స్టాఫ్ ఫెయిల్యూర్ తోటి ఒకరిద్దరు చనిపోయి గొడవలు కూడా అయినాయి. రైతులు పెద్ద ధర్నాలు చేయడం, రాజకీయ పక్షాలు ధర్నాలు చేయడం, అది అయిన తర్వాత అది HT3 అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. మరి HT3 అంటే ఎట్లా టెక్నికల్గా మనం ఎట్లా దాన్ని ప్రూవ్ చేయాలా? 1 or 2 ఉంటుంది, 3 లేదు. 1 2 కానప్పుడు 3 అని అనుకోవాలి. సో శాంపుల్ తీయాలంటే రైతు దగ్గర విత్తనం లేదు, డీలర్ దగ్గరికి పోతే ఆ లాట్ జనరల్గా కాటన్ సీజన్ కాగానే మీరు రిటర్న్ చేసేస్తుంటారు. సో శాంపుల్ ఎక్కడ తీయాలి చెప్పండి మీరు?
You apply your brain and tell me. That's leaf sampling. Leaf sampling. దానికి ప్రొసీజర్ ఏంటంటే లీఫ్ శాంప్లింగ్. అండ్ లీఫ్ కూడా అయిపోయింది. మిగిలిన వాటిని ఏమంటారు? ఇంగ్లీష్లో స్టబుల్స్ అంటాం, తెలుగులో మీ దగ్గర ఏమంటారో చెప్పండి. మా దగ్గర అయితే నల్గొండ భవనాలు వాటి లొట్టలు అంటారు. అంటే కాండము అన్ని ఎండిపోయిన తర్వాత బ్రాంచెస్ అన్ని అన్ని మిగిలిన కర్రలను మీరు ఏమంటారు ఇక్కడ? ఏమన్నారా? మోడు. ఓకే. సో స్టబుల్ శాంప్లింగ్. అయితే దీనికి ప్రొసీజర్స్ వేరే. ఎక్స్ డీలర్ దగ్గర కాటన్ సీడ్ పర్చేజ్ చేశారు. లీఫ్ లెవెల్కి వచ్చింది. కంప్లైంట్ జరిగినప్పుడు లీఫ్ లెవెల్కి ఉంది. ఆ లీఫ్ లెవెల్కి ఉన్నప్పుడు శాంపుల్ ఎట్లా తీయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ బ్రీఫ్గానే చెప్తాను. కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ మిమ్మల్ని ఏమని పెట్టుకొని రైతు ప్రెజెన్స్లో 2 పంచెస్ ముందు ఐస్ జిప్ కవర్స్, టెండర్ గ్రోత్ అంటే అప్పుడే పెరుగుతున్నటువంటి మొక్కలు అది ఆకులను జిప్ కవర్ అంటే తెలుసు కదా మీకు? జిప్లాక్ కవర్స్. దిస్ ఇస్ జిప్ కవర్. ఈ కవర్స్లో 50 మొక్కలు సెలెక్ట్ చేసుకొని అప్పుడే పెరుగుతున్నటువంటి మొక్కల ఆకులను తీసుకొని పెట్టేసి ఐస్ ప్యాక్లో మెడికల్ షాప్లో దొరుకుతాయి. అయితే ఆ ఐస్ ప్యాక్లో పెట్టి డిఏఓ గారి ద్వారా, అదర్వైజ్ వేరే శాంపుల్స్ అయితే డైరెక్ట్గా పంపుతారు వారు, కానీ ఈ శాంపుల్ మాత్రము కలెక్షన్ చేసినాక డిఏఓ గారి ద్వారా వితిన్ 2 డేస్లో ల్యాబొరేటరీకి పంపాలి. ఇది ఉన్నటువంటి ప్రొసీజర్. పొరపాటున వారు డైరెక్ట్గా పంపినా వారం బదులు 2 రోజుల బదులు వారం రోజులకు పంపినా ఆ శాంపుల్ ఫెయిల్ అయితే మీకు బాధ్యత ఉండదు. తర్వాత మీ ముందు డ్రా చేయాలి, రైతు ముందు డ్రా చేయాలి. మీరు రైతు అక్కడ ప్రజెంట్ ఉండాలి, మీరు సంతకాలు పెట్టాలి. దిస్ ఈజ్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. అట్లాగే మోడర్న్ స్టబుల్ శాంప్లింగ్ అది కూడా సేమ్ ప్రొసీజర్ ద్వారా చేసి ల్యాబొరేటరీకి పంపినప్పుడు దాంట్లో బీటీ జీన్ ఉంటే అది BT1 కావచ్చు, 2 కావచ్చు, అది వేరే విషయం. అది బీటీ జీన్ లేదు అని అంటే మనం అనుకున్నట్టుగా HT హెర్బిసైడ్ టాలరెన్స్, సో కేసు రిజిస్టర్ అవుతుంది. ఇది ప్రొసీజర్ టు బి ఫాలోడ్లో ఒక రైతు కంప్లైంట్ చేసినప్పుడు మీ అధికారి రెస్పాండ్ కావాల్సినటువంటి విధానము. అటువంటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము. నేను చెప్పాను బబుల్ గమ్లో శాంప్లింగ్ అయింది అని. అగ్రికల్చర్ ఆఫీసర్ పాపం డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ప్రొసీజర్ ఫాలో కాకుండా డైరెక్ట్గా పంపేస్తే రిజల్ట్ HT వచ్చింది. డీలరు జనరల్గా నా దగ్గరికి వస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వస్తే అన్నీ తీసుకున్నాను కాగితాలు. డీలర్ లేడు, రైతు లేడు. ఏవో గారు డైరెక్ట్ శాంపుల్ తీసి పంపించినారు. సో ఎస్టాబ్లిష్ కాలేదు, కేసు కొట్టుకుంది. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ ప్రెజెన్స్ అవసరము. ఇది మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఎట్లా చేస్తారు ఏం సంగతి. దెన్ సెక్షన్ 16 రిపోర్ట్ ఆఫ్ అనలిస్ట్. లాబొరేటరీ రిపోర్ట్ దేంట్లో ఏ ఫామ్లో వస్తుందండి? ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్పాలి, లేకపోతే మీ సార్ మార్కులు కట్ చేస్తాడు. ఇంతకుముందు మాట్లాడుకుంటే ఇప్పుడే చెప్పకపోతే ఎట్లా? దిస్ ఈజ్ ఫామ్ 7 రోమన్ 7 లాబొరేటరీ నుంచి వచ్చేటువంటి. అయితే శాంపుల్ ఫామ్ 7లో శాంపుల్ ఫెయిల్ అయినట్టు వచ్చింది. కేసు ఫైల్ అయింది కోర్టులో. డిజిగ్నేటెడ్ కోర్టు అంటే మీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోర్టులో ఫైల్ అయింది. మీరు రీఅనాలిసిస్ వరకు అప్పీల్ చేసుకోవాలి దీని మీద. అప్పుడు మాత్రమే, అప్పటి వరకు చేయడానికి లేదు. అదే ఇన్సెక్టిసైడ్
తర్వాత ఫర్టిలైజర్స్ అయితే ముందే చేసుకుంటాము. ఇక్కడ మాత్రము కేస్ ఫైల్ అయిన తర్వాత రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. రీఅనాలిసిస్ కొరకు పెట్టుకోవాలా. అది రూపాయలు 10 ఎవరు డీడీ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ 10 రూపాయలే 100 రూపీస్ డీడీ ఇస్తున్నారు కాబట్టి 100 రూపీస్ డీడీ తీసుకొని మీరు రీఅనాలిసిస్ కొరకు అప్లై చేసుకున్నట్లయితే ఆ శాంపుల్ను కమిషనర్ గారు రీఅనాలిసిస్కు పంపించే, నాట్ కమిషనర్, డిఓ గారు రీఅనాలిసిస్ పంపించే కోర్టు ద్వారా పంపించేటువంటి ఏర్పాటు చేస్తారు. అక్కడ వ్యాలిడిటీ పీరియడ్ నుండి అనాలిసిస్ చేస్తే అక్కడి నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఫైనల్. ఒకవేళ మీ ఫేవర్లో వచ్చింది అంటే మొట్టమొదటి రిజల్ట్ను సూపర్ సీడ్ చేస్తుంది ఈ రిజల్ట్. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయిందనుకోండి, మీ మీద ఆల్రెడీ కేసు ఛార్జ్షీట్ అయ్యే ఉన్నది కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయి. సో దిస్ ఈజ్ రిపోర్ట్ ఆఫ్ రీఅనాలిసిస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్?